ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను తీర్చామని చెప్పేసి పేద ప్రజలను మోసం చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన మేమున్నాం, పేదల కోసం మేము కొట్లాడతామని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారి నాయకత్వంలో మేము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేస్తే మమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీసులతో మా మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నింటిని కూడా తీర్చాలి. పేదల పక్షాన మీరు ఏ విధంగా మేము నిలబడతామన్నటువంటి వాదన ఏదైతుందో వాటిని నిరూపించుకోవాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా నీ పార్టీని నిన్ను బొందబెట్టే రోజులు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భుజాలపైన వేసుకుంటారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దమ్ముంటే చాతనైతే 6 గ్యారెంటీలను తీర్చు, అంతేగాని మా మీద ఉక్కుపాదం మోపితే మాత్రం సహించమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన ఎన్ రామచంద్రన్న గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసు వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఇంటికాడ పోయి పరిశాన్ చేసినా కూడా వాటిని అన్నిటిని ఛేదించి అసెంబ్లీ గేట్ కాడ పోయి రేవంత్ రెడ్డికి బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 42 హామీలు అమల్లో పరచకపోతే రానున్న కాలంలో తెలంగాణ ప్రజలతో కలిసి నీ గల్లబట్టి బయటకు తీసుకొస్తామని ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజల పక్షాన పోయి మా సత్తా చూపడం జరిగింది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి, నువ్వు పొద్దులేస్తే నా దగ్గర పైసలు ముట్టాయి, ఏడవైనా పైసలు ఇస్తలేరు, అప్పిస్తలేరు అంటున్నావు. మరి నీ అయ్యా జాగిరా వికారాబాద్లో కాంగ్రెస్ మీటింగ్లో కూర్చొని ఏమన్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు తలుచుకుంటే 1000 కోట్ల రూపాయలు గాంధీ కుటుంబానికి అంత శక్తి ఉందన్నావు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికేమో నీ దగ్గర రూపాయి లేదంటావు, కానీ కాంగ్రెస్ పార్టీకేమో 1000 కోట్లు ఇవ్వడానికేమో నీ దగ్గర పైసలు ఉన్నాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలతో పెట్టుకొని ఐటమ్ సాంగులు గద్దార్ ఫిలిం అవార్డులను పెట్టినావు పేరుకి, కానీ అట్లా చూస్తే మొత్తం ఐటమ్ సాంగులు మళ్ళా నాచ్ గానా పెట్టినావు. ఒక్కటన్నా సంస్కృతి తెలంగాణ సాంప్రదాయ పాటలు పాడిపించినావు. ఖాళీ నువ్వు నీ మంత్రులు అయ్యాయిషి ఏనికి ప్రభుత్వం గద్ద మీదకి ఎక్కినావు, కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అటు ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మరీ ముఖ్యంగా విద్యార్థులను మోసం చేసి అలా ఉసురు కలకల జరుగుతుంది రేవంత్ రెడ్డి. రానున్న కాలంలో రామచంద్రన్న గారి నేతృత్వంలో నీకు బుద్ధి చెప్తాం. బిడ్డ మున్సిపల్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే మా బీజేపీ కార్యకర్తలు, నాయకులు సత్తా చూపించారో రానున్న జిహెచ్ఎంసీలో కూడా మీ కాంగ్రెస్ పార్టీని పొందబెడదాం. వచ్చే తెలంగాణ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇన్నేళ్ల నుంచి గతంలో కేసీఆర్ కూడా బట్టెబాజ్ మాటలు చెప్పి గద్ద మీద ఎక్కి ముంచిండో, నువ్వు కూడా ముంచులో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలకు నెరవేర్చిన కళలను పక్కా నెరవేర్చారని మనకు సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.